మాతృదేవోభవ. హలో అండి, అందరికీ నమస్కారం. గుడ్ మార్నింగ్. నేను మీ కిషోర్. ఈనాడు సాక్షి, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ 4 వార్తాపత్రికలు వచ్చిన రాజకీయ, ఆర్థిక, సాంకేతిక మరియు సమాజంపై ప్రభావం కలిగించే ప్రధాన అంశాలను సమగ్రంగా, స్పష్టంగా మీ ముందుకు తీసుకురావడమే ఈ వీడియో ప్రధాన లక్ష్యం. మేము పెట్టిన ఎఫర్ట్ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయగలరు. మీరు ఇచ్చే ప్రజలకు మాకు ఎంత ఇంపార్టెంట్ అండి. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ రోజు వార్తలకు వస్తే ముందుగా ఈనాడు వార్తలు చూద్దాం. ఈ ఏడాదిలో పెట్టుబడుల లక్ష్యం 10 లక్షల కోట్లు. ప్రాజెక్టులకు ఫెసిలిటేటర్గా వ్యవహరిస్తా సీఎంఓ నుంచి పర్యవేక్షణ. ఇన్వెస్టోపీడియా గ్లోబల్ ఏపీ 2025లో సీఎం చంద్రబాబు గారండి. ఇక ఆపరేషన్ సింధూర్పై చర్చకు ఓకే. 28న లోక్సభలో, మరుసటి రోజు రాజ్యసభలో 16 గంటల చొప్పున సమయం కేటాయింపు. విపక్ష నిరసనలతో స్తంభించిన పార్లమెంట్. ఇక మద్యం కుంభకోణం నిందితులకు రెడ్ కార్నర్ నోటీసులు. యుఏఈ, థాయిలాండ్లో 8 మంది ఉన్నట్లుగా గుర్తింపు. అప్పగింత బాధ్యతల ద్వారా భారత్కు రప్పించేందుకు సిట్ చర్యలు. ఇక ముఖ్య నేతలకు కీలక వాటా. క్వాడ్స్ దందాలు నెలకు 20 కోట్లు చొప్పున 9 నెలల్లో 180 కోట్ల చేరవేత. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ నేతృత్వంలో ముఠా క్వాడ్స్ ఎగుమతిదారుల నుంచి ముక్కుపిండి మరీ వసూలు చేశారు. తమ కళ్ళు కప్పిపోకుండా అనధికారిక చెక్ పోస్టులు, అడుగడుగున నిఘా. వసూళ్ల ముఠ ఎలా నడిచిందంటే నేతృత్వం అప్పటి మంత్రి అనిల్ కుమార్ యాదవ్, పర్యవేక్షణ బిరదవోలు శ్రీకాంత్ రెడ్డి, వసూళ్ల బాధ్యత దువ్వూరు శ్రీకాంత్ రెడ్డి, ముఠా కార్యాలయ బాధ్యతలు శ్యామ్, డబ్బులు వసూళ్లు బెదిరింపులు దిలీప్ రెడ్డి, సాకేత్ రెడ్డి. ప్రత్యేక చెక్ పోస్టులు నెల్లూరు జిల్లా నుంచి చెన్నై పోర్ట్ క్వాడ్స్ లోడుతో లారీలు వెళ్లే మార్గంలో, సైదాపురం, గూడూరు రూరల్, తర్వాత రావుపూరు వెళ్లే దారిలోను. ఇక డిపిఆర్కు ఆమోదం. ఈ జోన్ పరిధిలోకి దక్షిణ మధ్య రైల్వే జోన్ ఆస్తులు, పోస్టులు, కొత్తగా గెస్టెడ్, నాన్ గెస్టెడ్ పోస్టులు సృష్టించొద్దని ఆదేశాలు. ఇక నేడు బంగాళాఖాతంలో అల్పపీడనం. మిథున్ రెడ్డితో పెద్దిరెడ్డి ములాఖత్. శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం టికెట్లు ఇక ఆన్లైన్లోనే. తిరుమల శ్రీవారి దర్శనార్థం కేటాయించే శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం టికెట్లు ఆగస్టు 1వ తేదీ నుంచి టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఇక రాజధానిలోని స్వతంత్ర దినోత్సవం. అమరావతిలో ఆటో కార్మికుల ఉపాధికి ఇబ్బంది లేకుండా చూస్తామని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై రవాణా మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారు తెలిపారు. డ్వాక్రా మహిళలకు ఉచితంగా 50,000 విలువైన ఎగ్ కార్ట్లు ఇచ్చారండి. 20,000 కోట్ల పెట్టుబడులు, 50,000 మందికి ఉపాధి. సీఎం అధ్యక్షతన ఎస్ఐపిబి 9వ సమావేశం. భవిష్యత్తు లక్ష్యాలకు అనుగుణంగా విశాఖ మాస్టర్ ప్లాన్ ఉండాలని తెలిపారు. ఇక పవన్ అన్న సినిమా కోసం ఎదురు చూస్తున్నానని మంత్రి లోకేష్ గారు తెలిపారండి. వచ్చే ఏడాదికి రాష్ట్ర వ్యాప్తంగా డిజిటల్ సర్వే సేవలు. వైద్య ఖర్చులు భారం తగ్గాలంటే ఆరోగ్య పరిరక్షణ అవసరమని వైద్య ఆరోగ్య శాఖ సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు తెలిపారు. ఐపీఎంలో 150 పోస్టుల భర్తీకి పచ్చజెండా. భవిష్యత్తులో విద్యుత్ ఇంటెలిజెన్స్ గ్రిడ్లు. పాలనలో ఏఐ కీలకంగా మారుతుంది. రాష్ట్రంలో డేటా సెంటర్ల ఏర్పాటుకు విస్తృత అవకాశం. ఫైర్ సైడ్ చార్ట్లో మంత్రి లోకేష్. G42 ఇండియా సీఈఓ మను జైన్ వెల్లడించారు. ఇక దాల్మియా సిమెంట్ ఉత్పత్తి సామర్థ్యం పెంపు, విస్తరణతో 3,287 కోట్ల పెట్టుబడులు. ఇంకా బ్రిటన్కు చేరుకున్న ప్రధాని మోడీ గారు వెస్ట్ ఆర్కిటికా పేరుతో నకిలీ రాయబార కార్యాలయం ఏర్పాటు చేశారు ఉత్తరప్రదేశ్లోని గజియాబాద్లో. ఇక చేతులపై రైల్ కోచ్, నెంబర్ బెర్తులు. బెంగాల్లో యువతుల అక్రమ రవాణా ముఠా గుట్టురట్టు. ఇక జస్టిస్ వర్మ కేసు విచారణ నుంచి వైదొలగనున్న సీజేఐ. త్వరలో కొత్త ధర్మాసనం ఏర్పాటు చేయనున్నారు. అచ్యుతానంద్కు వీడ్కోలు ఇచ్చారండి. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు చేశారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల కసరత్తు ప్రారంభం. రాష్ట్రపతికి స్వయంగా రాజీనామా లేఖ ఇచ్చిన ధన్ఖడ్ గారు. ఉపరాష్ట్ర పదవికి తన రాజీనామా లేఖను జగదీప్ ధన్ఖడ్ గారు స్వయంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారికి అందజేశారు. ఎటువంటి అపాయింట్మెంట్ లేకుండానే ఆయన సోమవారం రాత్రి 9 గంటల సమయంలో రాష్ట్రపతి భవన్కు వెళ్లారు. రాష్ట్రపతికి రాజీనామా లేఖను అందజేశారు. అనంతరం 9:30 గంటలకు ఎక్స్లో లేఖను పోస్ట్ చేశారు. చైనీయులకు భారత పర్యాటక వీసా. 5 ఏళ్ల తర్వాత ప్రక్రియను తిరిగి ప్రారంభించిన కేంద్రం. స్వచ్ఛమైన వాతావరణం మానవ హక్కు అని అంతర్జాతీయ న్యాయస్థానం కీలక తీర్పు వెలువరించింది. ఇక రైల్వే ఈక్యూ దరఖాస్తులు 1 రోజు ముందే సమర్పించాలని అత్యవసర కోటా గురించి రాశారండి. కర్ణాటకలో భయంకరమైన ఓటర్ల చోరీ. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపణ. ధనికులకు దోచిపెడుతున్న మోడీ సర్కారని ఖర్గే గారు విమర్శలు చేశారు. చైనా పర్యటన ఎంతో దూరంలో లేదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యానించారు. ఫిలిప్పీన్స్ ఉత్పత్తులపై 19% సుంకం వేశారు. సాంకేతిక లోపంతో ఇండిగో విమానం రద్దు. గాల్లోకి ఎగిరే చివరి క్షణంలో నిలిపివేసిన పైలట్. బ్రహ్మపుత్ర డ్యాం ప్రభావం భారత్ మీద ఉండదు అని చైనా తెలిపింది. ఎడతగని ఇజ్రాయెల్ దాడులు. గాజాలో తాజా మరణాలు 21. ఇక జెలెన్స్కీకి వ్యతిరేకంగా ఆందోళనలు. అవినీతి నిరోధక సంస్థలను బలహీనపరిచే బిల్పై వివాదం. విమాన ప్రమాదం. మృతదేహాలు తారుమారు కాలేదని భారత్ తెలిపింది. ట్రంప్ పెళ్లిలో ఎప్స్టీన్ సందడి చేసినట్టు ఫోటోలు బయటపెట్టిన CNN. ఇంకా ఆగస్టు 24 వరకు పాక్ విమానాలపై నిషేధం ఉందండి భారత్ గగనతలంలో. దేశంలోనే పెద్ద కుంభకోణం. ఢిల్లీ, ఛత్తీస్గఢ్ మద్యం స్కామ్ల కంటే అనేక రెట్ల దోపిడీ.
ఢిల్లీ మద్యం కుంభకోణం 2021-22 మధ్య జరిగింది. ముడుపుల రూపంలో కొలగొట్టింది 100 కోట్లు. రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు కలిగించిన నష్టం 600 కోట్లు. ఛత్తీస్గఢ్ మద్యం కుంభకోణం 2019-22 మధ్య జరిగింది. కుంభకోణం విలువ 2121 కోట్లు. కేసు దర్యాప్తు చేస్తున్న సంస్థలు ఈడీ, ఛత్తీస్గఢ్ రాష్ట్ర ఆర్థిక నేరాల విభాగం. ఇక ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం 2019-24 మధ్య ముడుపుల రూపంలో కొలగొట్టింది 3500 కోట్ల పైమాటే. రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు నష్టం 18,860 కోట్లు. ఇక 10 రూపాయలకే ఆకలి తీరుస్తున్న రైతు, వెజ్ బిర్యానీ వడ్డిస్తున్న రైతు శివాజీ గారు ఏలూరు జిల్లాలో. మీ ఊరి పేరు చెప్పాలంటే ఇబ్బందిగా ఉందా? అభ్యంతరకర పేర్లను మార్చాలని వినతుల పరిశీలనకు మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేశారు. ముందస్తు బెయిల్ కేసులో 49 పేజీల తీర్ప మినీ ట్రయల్ నిర్వహించినట్లు ఉందని సిఐడి మాజీ ఏడీజీ సంజయ్ కేసులో సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఆయన హయాంలో కుదుర్చుకున్న ఒప్పందాలు, ఇన్వాయిస్లు ఇవ్వండి అని ఏపీ ప్రభుత్వానికి సూచించింది. దళిత యువకుడు సుబ్రహ్మణ్యం హత్య కేసులో రంగంలోకి దిగిన సిట్ బృందం, ఎమ్మెల్సీ అనంతబాబు సహా ఇతర పాత్రపై విచారణ మొదలైంది. 48 కోట్లతో రేడియేషన్ యంత్రాల ఏర్పాటుకు ఓఎన్జీసీ అంగీకారం రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బాబు వెల్లడించారు. ఇక రోజుకు 2 టీఎంసీలు చొప్పున 146 రోజుల్లో సముద్రం పాలు. గోదావరిలో సగటున 3000 టీఎంసీలు వృధా. పోలవరం వద్ద సగటున 651 టీఎంసీలు వరద లభ్యత. ఆ నీళ్ల నుంచి బనకచర్లకు మళ్లించే ఆస్కారం ఉందని ఆంధ్రప్రదేశ్ వాదనలు వినిపించింది. ఇక భర్తను హత్య చేయించిన భార్య, 3 ఏళ్ల కుమార్తె చెప్పిన సమాచారంతో నిందితుల్ని అరెస్టు చేశారు. 50 లక్షల కుటుంబాలను పేదరికానికి దూరం చేస్తామని P4 కార్యక్రమం సమీక్షలో మంత్రి నాదెండ్ల గారు తెలిపారండి. ఇక వసతి గృహాల్లో రాత్రి బస చేయాల్సిందే అని బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత గారు తెలిపారు. స్థిరాస్తి రంగం పరుగులు. గత 3 నెలల్లో పెరిగిన రిజిస్ట్రేషన్లు. గుంటూరు జిల్లాలో భారీగా పొలాలు, స్థలాలు విక్రయాలు. నెల్లూరులో ఫ్లాట్లు, పశ్చిమలో ఇళ్ల అమ్మకాలు అధికం. ఇక సెంచరీ కొట్టిన అశోక్ లేలాండ్ యూనిట్ 4 నెలల్లో 100 బస్సులు ఉత్పత్తి చేశారు. 26న విచారణకు హాజరు కండని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సహా 5గురికి పోలీసులు నోటీసులు ఇచ్చారండి. డిజిటల్ అరెస్ట్ అంటూ నగ్నంగా కూర్చోబెట్టిన సైబర్ నేరగాడు బెంగళూరులో. శ్రీశైలంలో 2 గేట్ల ద్వారా నీటిని విడుదల చేశారు. ఇంజనీరింగ్లో మరోసారి 1,00,000 దాటిన కన్వీనర్ కోట. మొదటి విడత కౌన్సిలింగ్లో 78% సీట్ల భర్తీ. నిండిన 1,18,525 సీట్లు. మోహిత్ రెడ్డి బెయిల్ విచారణ నుంచి తప్పుకోనున్న న్యాయమూర్తి గారు. మెడికల్ పీజీ సీట్లు రాష్ట్ర విద్యార్థులకే అని ఉమ్మడి ప్రవేశ విధానానికి తెర. ఈ సెట్లో 57% సీట్లు భర్తీ చేశారు. పులిచింతల మరమ్మతులకు నిధులు విడుదల చేశారు. ఇక 3 పిల్లల కంటే ఆస్తి పన్ను మినహాయించాలని, IVF చికిత్స వ్యయాన్ని ప్రభుత్వమే భరించాలని, మాతృత్వ సెలవులను 6 నుంచి 12 నెలలకు పెంచాలి. తల్లులకు వర్క్ ఫ్రం హోమ్ సౌకర్యం కల్పించాలి. జనాభా పెంపునకు పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ. పలు ప్రతిపాదనలతో సిద్ధమవుతున్న ముసాయిదా. భోజనం బాగోలేదని ఏయూ విద్యార్థులు ఆందోళన చేశారు. సెప్టెంబర్ 14 నుంచి జాతీయ మహిళా సాధికారత సదస్సు. తిరుపతిలో 2 రోజుల పాటు నిర్వహణ. శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు తెలిపారు. చెన్నై నల్లబజారుకు యూరియా లక్షలు కొట్టేస్తున్న వ్యవసాయ అధికారులు. ఇక రాజధాని రైతులకు 164.21 కోట్ల కౌలు సొమ్ము జమ చేశారు. ఇక అధికార నివాసాన్ని ఖాళీ చేసేందుకు సిద్ధం. సామాన్లు సర్దుకుంటున్న ధన్కడ్. రేసులో 6 ఉపరాష్ట్రపతి పదవిపై పలు ఊహాగానాలు. మళ్ళీ గవర్నర్కే దక్కుతుందా? ధన్ఖేడ్ రాజీనామాపై అనుమానాలెన్నో. ప్రభుత్వం వివరణ ఇవ్వాలని ఖార్గే గారు డిమాండ్ చేశారు. ఇక 4 సార్లు ఏకగ్రీవం, 12 సార్లు పోటీ పడ్డ అభ్యర్థులు. ఉపరాష్ట్రపతి ఎన్నిక తీరిది. ఇక సామాజిక కార్మిక మార్కెట్పై కొత్త సాంకేతికల ప్రభావం ముదింపు చేయాలని ఆర్ఎస్ఎస్ చీఫ్ భగవత్ గారు తెలిపారండి. మళ్ళీ ట్రంప్ నోట అదే పాట. భారత్ పాక్ అణుయుద్ధాన్ని నివారించారంటూ ప్రకటన. ఇక మానవ అక్రమ రవాణాపై బ్రిటన్ కన్నెర్ర. మోటాల నాయకులు, సంస్థలపై ఆంక్షలు. తిలక్, ఆజాద్లకు మోడీ ఘన నివాళిచ్చారు. క్రైమ్ షోలు చూసి బొమ్మ తుపాకీతో BSF జవాను నగలు దోపిడీ చేశారు. లాలూపై అభియోగాల నమోదు. ఆదేశాల నిర్ణయం వాయిదా వేశారు. పూణేలో బాత్రూంలో వీడియోలు తీసి భార్యనే బ్లాక్మెయిల్ చేసిన ఓ ప్రభుత్వ అధికారి. ఇక NHRC ఇన్వెస్టిగేషన్ డైరెక్టర్ జనరల్గా ఆనంద్ స్వరూప్ గారు. జాతీయ విపత్తుల నిర్వహణకు కమిటీ ఏర్పాటు చేశారు ఢిల్లీలో. రిసెప్షనిస్టును కాలుతో తన్ని జుట్టు పట్టి లాగి క్యూలో రమ్మన్నందుకు అమానుష దాడి. మహారాష్ట్రలోని ఓ ఆసుపత్రిలో ఘటన. ఇక కావడి యాత్రికుల ట్రక్కుకు విద్యుద్ఘాతం. 2 మృతి, 30 మందికి గాయాలు. ఆస్ట్రేలియాలో భారత విద్యార్థిపై దాడి చేశారన్న. ఇక టేకాఫ్ అయిన 2 గంటల్లోనే వెనక్కి. సాంకేతిక సమస్యతో వెనక్కి వచ్చిన ఎయిర్ ఇండియా విమానం. కేరళలో కాలికట్లో. మా అన్న ఆచూకీ కనుగొనేలాగా పోలీసులను ఆదేశించండి. టీడీపీ కేంద్ర కార్యాలయంలో బాధితుడి వినతి. రసాయన ఎరువులు మోత. మిరప, మొక్కజొన్నలో భారీగా కుమ్మరిస్తున్నారు. జొన్నలో యూరియా వాడకం 417% అధికం. గడ్డి పెంపకానికి భారీగా వినియోగం. తెలుగు రాష్ట్రాల్లో PM కుసుమ్ కార్యరూపం దాల్చలేదని లోక్సభలో కేంద్ర మంత్రి శ్రీపాద వెల్లడించారు.
ఇక విద్యార్థుల భద్రతకు చర్యలు తీసుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ గారు కోరారండి. టీడీపీ ఎమ్మెల్యేల పనితీరుకు ప్రోగ్రెస్ కార్డులు, వారితో సీఎం ముఖాముఖి భేటీలు. ఇప్పటి వరకు 21 మందితో సమావేశం. కిడ్నీ రాకెట్ కేసులో నిందితులకు రిమాండ్ విధించారు. అవయవ మార్పిడి కేంద్రాలుగా ప్రభుత్వ ఆసుపత్రులకు అర్హత కల్పించాలని హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. బ్యాక్టీరియా కణ గోడల నిర్మాణంలో బలహీనతలు, ఎడిట్ చేసే ఎంజైమ్ను గుర్తించిన సిసిఎంబి శాస్త్రవేత్తలు. ఇక ఈఆర్సీ చైర్పర్సన్ పోస్ట్ను ఎప్పటిలోగా భర్తీ చేస్తారో చెప్పండి అని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం జారీ చేసింది. ఆర్టీసీ బస్సును అపహరించిన మతిస్థిమితం లేని వ్యక్తి సుమారు 50 కిలోమీటర్లు డ్రైవింగ్ చేస్తూ ప్రయాణం. వ్యక్తిపైకి లారీ ఎక్కించి చంపిన డ్రైవర్. తెలంగాణలో మెదక్ జిల్లాలో ఘటన. డ్వాక్రా మహిళల్లో ఆర్థిక అక్షరాస్యతను పెంపొందించాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు తెలిపారండి. 16 నుంచి పంచ జ్యోతిర్లింగ దర్శనానికి టూరిస్ట్ రైల్ ఐఆర్సీటీసీ తెలిపింది. 1944 నాటి ఒప్పందానికి తూట్లు పొడిచి కేసీ కాలువకు 39.9 టీఎంసీలు. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఎదుట తెలంగాణ వాదన. ఇక కొనసాగుతున్న మెగా పీటీఎం వివరాల సేకరణ. పీఆర్సీ బకాయిలు చెల్లించాలని సీఎస్కు వినతి. ఇంకోసారి సాక్షిలో చూద్దామండి. గాజాలో అన్నమో రామచంద్ర కల్లోలిత. గాజాలో ఆకలి కేకలతో జనం పిట్టల్లా రాలిపోతున్నారు. 24 గంటల వ్యవధిలోనే దాదాపు 15 మంది మరణించారు. ఇక ఇంటింటా నిజం తల్లికి మోసం. 15,000కు బదులు 8,850 మాత్రమే పడ్డాయని. మొదటి ఏడాది ఒక్కరికి ఇవ్వని చంద్రబాబు, రెండో ఏడాది 30 లక్షల మందికి ఎగ్గొట్టారు. మిగిలిన వారికి 13,000 ఇస్తామని ప్రకటించారు. చివరికి 8,000, 9,000 మాత్రమే జమ చేసి చేతులు దులుపుకున్నారు. తల్లికి వందనం కింద 17,000 ఇస్తామని సూపర్ 6లో ఊతరగొట్టారు. ఒక ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పారు. లబ్ధిదారులను తగ్గించేసి ఇచ్చే మొత్తం కోసేసి ఇదేమి అమలు బాబు, సమాధానం చెప్పేవారు లేరంటూ తల్లుల ఆగ్రహం. హామీలన్నీ నెరవేర్చేశామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు. ఇక సూపర్ 6 గురించి ఎవరైనా మాట్లాడితే నాలుక మందమంటూ దబాయింపు. రాష్ట్రాన్ని మధ్యాంధ్రప్రదేశ్గా మార్చేశారని. జగన్ హయాంలో మద్యం విక్రయాలు తగ్గి ఆదాయం పెరిగింది. చంద్రబాబు హయాంలో ఇందుకు భిన్నం. మిథున్ రెడ్డికి చట్ట ప్రకారం ఇవ్వాల్సిన సదుపాయాలు కల్పించాల్సిందే. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాజమహేంద్రవరం జైల్లో మిథున్ రెడ్డితో పెద్దిరెడ్డి తల్లిదండ్రులు ములాఖత్. జరగని లిక్కర్ స్కామ్పై ఈనాడువి తప్పుడు కథనాలని 3.58 లక్షల డేటా డిలీట్ చేశారంటూ ప్రచురణ జరిగిన గాలివార్త నిర్ధారణ. ఏ డేటా డిలీట్ చేయలేదని ఆర్టీఐ యాక్ట్ కింద సామాజిక కార్యకర్తకు స్పష్టం చేసిన ఏపీబీసీఎల్. వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు ఎం మనోహర్ రెడ్డి తెలిపారండి. ఇక యూఏఈ నుంచి 10 లక్షల కోట్ల పెట్టుబడుల లక్ష్యమని. నిర్మాణ రంగం, నాలెడ్జ్ ఎకానమీ ప్రాజెక్టులకు అమరావతిలో అవకాశం. విశాఖలో గూగుల్ డేటా సెంటర్. యూఏఈ ఇన్వెస్టోపీడియా గ్లోబల్ ఏపీ సదస్సులో సీఎం చంద్రబాబు గారు. 20,000 కోట్ల పెట్టుబడులకు ఎస్ఐపిబి ఆమోదం. ఇక తండ్రి కొడుకు కిడ్నాప్ హత్య. మృతులు బెంగళూరు వాసులకు గుర్తింపు. నరసరావుపేటలో వీరిని కిడ్నాప్ చేసిన ప్రత్యర్థులు. సంతమాగులూరులో హత్య. భూ వివాదాల వల్లే టీడీపీ ఎమ్మెల్యే దౌర్జన్యం, దాడికి యత్నం. నెల్లూరులో డీడీఆర్సీ మీటింగ్లో ఉద్రిక్తత. రామాయపట్నంలో 20,000 ఎకరాల సేకరణపై ఎమ్మెల్సీ విమర్శ. కరేడు భూసేకరణపై చర్చించాలని పట్టు. ఇక ఎరువులు లేక ఎదురుచూపులు. రైతులు ఆదుకోవడంలో అన్నిటా విఫలమైన కూటమి ప్రభుత్వం. రాష్ట్రంలో అడుగంటిన యూరియా నిల్వలు. వెలవెలబోతున్న రైతు సేవా కేంద్రాలు, ఎరువులు గోదాములు. సకాలంలో ఎరువులు లేక కర్షకులు కష్టాలు. ఉన్న వాటిని టీడీపీ నేతలు అక్రమంగా తరలించే యత్నం. అడ్డుకుంటున్న అధికారులపై వాగ్వాదాలకు దిగుతున్న వైనం. ఆత్మహత్యలే శరణమంటూ గగ్గులు పెడుతున్న రైతన్నలు. ఇక ఆంధ్రజ్యోతి చూద్దామండి ఒకసారి. నా పేరు పవనం, అంతటా ఉంటాం. ఇది తెలియకుండా మాట్లాడేవారంతా కుపస్థ మండుకాలు. నీ అంత ప్రభుత్వాన్ని ఎదిరించే శక్తిని సినిమాలు అభిమానులే నాకు ఇచ్చారని హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ వేడుకలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వ్యాఖ్యానించారండి. ఇక ఈడీ వేడి రంగంలోకి. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ మద్యం ముడుపుల కేసులో కీలక పరిణామం. శార్వణి డిస్టిలరీ చంద్రారెడ్డికి నోటీసులు. 28న విచారణకు హాజరు కావాలనే ఆదేశం. జగన్ హయాంలో ఆంధ్రగోల్డ్ పేరుతో శర్వాణి హవా. పిఎంఎల్ఏ చట్టం కింద ఈడీ దర్యాప్తు. ఇదివరకే సిట్ నుంచి సమాచారం సేకరణ. ముడుపులో విదేశీ లింకులు లాగడంపై దృష్టి. లిక్కర్ నిందితులపై రెడ్ కార్నర్ నోటీసులు. ఇక తాగుడు పెంచింది జగనే. కమిషన్లు నొక్కేయడానికే పన్నుల వ్యూహం. షాక్ కొట్టేలాగా రేట్లు పెడతానంటూ అధికారంలోకి. కానీ మడం తిప్పి చివరికి మహిళలకే షాక్. మద్యం నిషేధ పేరిట తొలుతూ పన్నుల పెంపు. ఫలితంగా ఆకాశాన్నింటిన మందు రేట్లు. 2020-21లో భారీగా పడిపోయిన అమ్మకాలతో పాటు కమిషన్లు తగ్గిన వైనం. ఉలిక్కిపడిన వెంటనే మద్యంపై పన్నుల తగ్గింపు. తిరిగి జోరందుకున్న అమ్మకాలు, కమిషన్లు. లిక్కర్ స్కామ్పై సిట్ ఛార్జ్ షీట్లో బయటపడ్డ కుట్ర. ఇక అనిల్ అనుచరుల ఖాతాలో 100 కోట్ల లావాదేవీలు. చేతికి మట్టి అండకుండా వారి ద్వారానే దందా. బ్యాంక్ స్టేట్మెంట్లు సేకరిస్తున్న పోలీసులు. ఆ ఖాతాల నుంచి వైసీపీ పెద్దల అకౌంట్లకు జమ. నగదు లావాదేవీల్లో తాడేపల్లి ప్యాలెస్కు లింకు. అనిల్పై క్వాడ్స్తో పాటు మనీ లాండరింగ్ కేసు కూడా. విదేశాలకు పారిపోయిన అనిల్ ముఖ్య అనుచరుడు. ఇక వెదర్ మ్యాన్ అలర్ట్. వాతావరణ సమాచారం ఇచ్చే వ్యక్తులు. సోషల్ మీడియాలో భారీగా ఫాలోయింగ్. వర్షాలు, ఎండలు, గాలులు, తుఫాన్పై బులెటిన్.
ఉద్యోగుల కోసం ఉదయం సాయంత్రం సమాచారం, కేవలం అభిరుచితోనే వెదర్ మ్యాన్ అవతారం. ప్రధాని ప్రశంసలు అందుకున్న ఏపీ వెదర్ మ్యాన్. ఇక రాజ్నాథ్ లేదా నడ్డా కొత్త ఉపరాష్ట్రపతులుగా వీరిలో ఒకరికి ఛాన్స్. బీజేపీ వర్గాల్లో చర్చ. మోడీ షాకు నమ్మకమైన నేతలుగా వారికి గుర్తింపు. పరిశీలనలో మహారాష్ట్ర గవర్నర్ సిపి రాధాకృష్ణన్, బీహార్ సీఎం నితీష్ కుమార్, ఇంకా డిప్యూటీ చైర్మన్ హరివంశ్ పేర్లు. ఉపరాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియ ప్రారంభమైందండి. ఉభయ సభల్లో సభ్యులతో ఎలక్టరల్ కాలేజ్ ఏర్పాటు. వీలైనంత త్వరగా షెడ్యూల్ ప్రకటన ఈసీ తెలిపింది. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన తర్వాత 30 రోజుల్లో పోలింగ్. ఇక 3వ రోజు అదే తీరు. పార్లమెంట్లో కొనసాగిన విపక్షాల నిరసన. బీహార్లో ఓటర్ల జాబితా సవరణపై ఆందోళన. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ నినాదాలు. కర్ణాటకలో కాఫీ, టీ అమ్మకాల బంద్. జీఎస్టీ నోటీసుల నేపథ్యంలో చిరు వ్యాపారుల నిరసన. లక్షల్లో పన్ను కట్టాలంటూ కొందరికి నోటీసులు అందాయనే ఆందోళన. సీఎం సిద్ధరామయ్యతో చర్చలు. పన్నులు వసూలు చేయబోమంటూ ముఖ్యమంత్రి హామీ. ఆందోళన విరమణ. ఇక ఆంధ్రప్రభ చూద్దామండి ఒకసారి. క్వాంటమ్ కంప్యూటింగ్తో డేటా విప్లవం. కంప్యూటింగ్ కోర్సులతో కరికులంలో మార్పులు. డిజిటల్ ఆర్థిక వ్యవస్థ బలోపేతం. యూఏఈ సహకారం తీసుకుంటాం. ఇన్వెస్టోపీడియా ఏపీ సదస్సులో మంత్రి నారా లోకేష్ గారు. పెట్టుబడులకు గేట్వే ఏపీ. అంతర్జాతీయ సదస్సులో ఎదుగుతున్నాం. నేడు కేబినెట్ భేటీ. 4 కొత్త పాలసీలకు గ్రీన్ సిగ్నల్. అమరావతిలో 2వ విడత భూ సమీకరణ తుది నిర్ణయం. నాలా సవరణ చట్టంపై సమీక్ష. రెవెన్యూ నుంచి మున్సిపల్ శాఖకు బదలాయింపు. ఖరీఫ్ సాగుకు నీటిని విడుదలపై ఫోకస్. బీపీఎస్, ఎల్ఆర్ఎస్ల పునరుద్ధరణకు ప్రతిపాదనలు. ఎస్ఐపిబి నిర్ణయాలకు ఆమోద ముద్ర. ఇక 50,000 జాబ్స్. విశాఖకు 4 దిగ్గజ కంపెనీలు. ఏఎన్ఎస్ఆర్ సంస్థలు. మరో 20,000 కోట్లు పెట్టుబడులు. విశాఖకు మాస్టర్ ప్లాన్ రూపకల్పనకు సీఎం చంద్రబాబు. భారీ కంపెనీల రాకతో పెరగనున్న ఇమేజ్. మంత్రి లోకేష్ గారు. ఎస్ఐపిబి సమావేశంలో కీలక ఆమోదాలు. ఫలిస్తున్న ప్రభుత్వ వ్యూహం. 20 లక్షల ఉద్యోగాలకు పరుగులు. ఇక వాళ్ళు రానివ్వలేవు, ఇప్పుడు వచ్చామని చంద్రబాబు ఆహ్వానంతో పెట్టుబడులు పెడుతున్నాం. 8,000 మందికి ఉద్యోగాలు ఇస్తామని లూలు గ్రూప్ సీఎండీ తెలిపారు. బాబు విజనరీ నచ్చి వచ్చాం. 5 నిమిషాల్లో ఏపీ గురించి చెప్పారు. 6 నెలల్లోనే అడుగు పెట్టేశాం. మాకు భారత్ నమ్మకమైన భాగస్వామి. యూఏఈ మంత్రి అబ్దుల్లా గారు తెలిపారు. ఇక సనాతన ధర్మం జోలికొస్తే తాట తీస్తా. ఇది ఇతర మతాలకు వ్యతిరేకం కాదు. నటనలో ఓనమాలు విశాఖలోనే నేర్చుకున్న. ఉత్తరాది మాట ఆట ఎంతో ఇష్టం. వైసీపీ హయాంలో ఇక్కడే ఎన్నో ఇబ్బందులు పడ్డా ఆయన ఈ నగరాన్ని గుండెల్లో పెట్టుకుంటా సినీ రంగంలోకి వచ్చే ఏడాదికి 30 ఏళ్ళు. హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. ఇక తెరపైకి మళ్ళీ త్రిదేశ కూటమి. ట్రంప్ దూకుడుకు కళ్ళెం వేసే వ్యూహం. కలిసికట్టుగా భారత్, చైనా, రష్యా. బలపడుతున్న భారత్ చైనా బంధం. మళ్ళీ బాయి రాగం. ఇక కొత్త ఉపరాష్ట్రపతి ఎవరు? సన్నాహాలకు ఈసీ శ్రీకారం. ప్రధాని మోడీ, అమిత్ షా చర్చలు. ఏర్పాట్లు మొదలుపెట్టినట్టు ఈసీ ప్రకటన. బీజేపీ పార్లమెంటరీ బోర్డుదే తుది నిర్ణయం. విదేశీ పర్యటనలో ప్రధాని మోడీ. ఆయన తిరిగి రాగానే ఎంపిక. నితీష్ లేదా హరివంశ్. వ్యూహాత్మకమైతే తెరపైకి శశిధరూర్. ఇక బనకచర్ల కమిటీకి 3 పేర్లు. కేంద్రానికి ప్రతిపాదించిన రాష్ట్ర ప్రభుత్వం. నీటిపారుదల రంగ నిపుణులకు చోటు. ఇంకా పేర్లు ప్రతిపాదించిన తెలంగాణ. ఆగస్టులో మళ్ళీ హస్తినాలో భేటీ. ఏకకాలంలో 2.5 లక్షల గృహ ప్రవేశాలు. ఆగస్టు మొదటి వారంలో ముహూర్తం. ఇళ్ల వద్దే మౌలిక వసతుల కల్పన పూర్తి. మిగిలిన చిన్న పనులపై ఫోకస్. బిల్లుల చెల్లింపులు వేగవంతం. ఇక తాలిబాన్ల పాలన నడుస్తుందని వైసీపీ నేతలపై కక్ష సాధింపులు. తప్పుడు కేసులతో వేధింపులు. న్యాయ పోరాటం చేస్తామని భయపడేది లేదు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి. రాజమండ్రి సెంట్రల్ జైల్లో మిథున్ రెడ్డితో ములాఖత్. ఇక లిక్కర్ కేసులో అప్రూవర్గా నారాయణస్వామి. వైసీపీ హయాంలో ఎక్సైజ్ మంత్రిగా సేవలు. కానీ ఆయనకు తెలియకుండానే మద్యం పాలసీ. ఇప్పుడు కేసులో ఇరికిచ్చేందుకు ఆ పార్టీ పెద్దల ప్రయత్నాలు. సందేహిస్తున్న మాజీ డిప్యూటీ సీఎం. చిత్తూరు జిల్లాలో ఇబ్బంది పెట్టిన తండ్రి కొడుకులు. ఇప్పుడు బదులుగా తీర్చుకునే ఆలోచన. నిర్దోషిగా బయటపడాలనే తాతహ. సిట్కు వాస్తవాలు చెప్పాలని న్యాయ నిపుణుల సూచన. ఇక ఈనాడులోని మిగిలిన వార్తలు చూద్దామండి. దక్షిణాఫ్రికాకు నాట్కో. ఆ దేశ కంపెనీలో 35.75% వాటా. 2,000 కోట్లతో కొనుగోళ్లు. డాక్టర్ రెడ్డిస్ లాభం 1,418 కోట్లు. అమెరికాలో తగ్గిన ఆదాయాలు. 50 లక్షల వరకు క్లెయిమ్స్ కోసం అంతర్గత అంబుడ్స్మన్ ఐఆర్డీఏ తెలిపిందండి. కాలియం వ్యాధులపై విస్తృత పరిశోధనలు. చేతులు కలిపిన అపోలో హాస్పిటల్స్. సిమెన్స్ హెల్త్ నీర్స్. తనిష్క్ వజ్రాల నైపుణ్యం కేంద్రం ఏర్పాటు చేస్తుంది. ఇక రెనో ట్రైబర్ ఫేస్ లిఫ్ట్ ధర 6.29 నుంచి 9.17 లక్షల వరకు. అంచనాలను మించిన ఇన్ఫోసిస్. 6,920 కోట్లకు పెరిగిన లాభం. ఆదాయం 42,279 కోట్లు. 20,000 మంది ఫ్రెషర్స్ నియమించుకున్నారు. ఇక గూగుల్ ప్లే ఆండ్రాయిడ్తో భారత ఆర్థిక వ్యవస్థకు భారీ ఊతం. యాప్ డెవలపర్లకు 4 లక్షల కోట్ల ఆదాయం. 35 లక్షల ఉద్యోగాలు వచ్చాయని పబ్లిక్ ఫస్ట్ నివేదించింది. కల్ ఎయిర్వేస్ మారన్కు సుప్రీంలో చుక్కెదురు. మింత్రాపై ఫెమా కేసు దాఖలు చేసిన ఈడీ. 1,654 కోట్ల ఎఫ్డీఐ ఉల్లంఘన. బ్లాక్ డీల్ లావాదేవీలతో ఓబెరాయ్ లోదా షేర్లకు నష్టాలు. ఇక ఆరం ప్రాప్టెక్ చేతికి ప్రోప్ టైగర్. iTouring.aiకి 43 కోట్లు పెట్టుబడులు.
ఇక వాణిజ్య కార్యకలాపాలు చేసే ట్రాక్టర్లకు లొకేషన్ ట్రాకింగ్ పరికరాలు. హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, రిలయన్స్ దిగ్గజ షేర్లు దూకుడుతో సూచీలకు లాభాలు. తోడైన ఆసియా మార్కెట్లు సానుకూలత. 1.9 లక్షల కోట్లు పెరిగిన సంపద. ఎఫ్ఐఐ విక్రయాలుతో 4,200 కోట్లు. డిఐ కొనుగోళ్లు 4,359 కోట్లు. ఇంకోసారి నోటిఫికేషన్స్ చూద్దామండి. అటవీ శాఖలో 491 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాల నియామకానికి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇదే శాఖకు చెందిన ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టులు కూడా త్వరలో భర్తీ కానున్నాయి. ఇక బ్యాంక్ ఆఫ్ బరోడాలో మేనేజర్ పోస్టులు ఖాళీలు ఉన్నాయండి. బ్యాంక్ ఆఫ్ బరోడా వివిధ విభాగాల్లో 41 మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తు కోరుతుంది. అర్హత పోస్టును అనుసరించి సంబంధిత విభాగాల్లో బీఈ బీటెక్ చేసి ఉండాలి. పని అనుభవం కూడా ఉండాలి. దరఖాస్తు ఫీజు జనరల్ వారికి 850 రూపాయలు, మిగిలిన వారికి 175 రూపాయలు అండి. ఎంపిక ఆన్లైన్ టెస్ట్, సైకోమెట్రిక్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూతో. ఇక ఏపీలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రతిపాదన. ఏపీఎఫ్ ఫారెస్ట్ సబార్డినేట్ సర్వీస్లో 100 ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ల పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ 100. అర్హత పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ చేసి ఉండాలి. ఎంపిక స్క్రీనింగ్ టెస్ట్, మెయిన్ పరీక్ష, ఫిజికల్ టెస్ట్, వాకింగ్ తీసుకుంటారు. ఆన్లైన్లో దరఖాస్తుకు చివరి తేదీ 17 ఆగస్టు. హిందుస్థాన్ ఉర్వరిక్ రసాయన లిమిటెడ్ వివిధ విభాగాల్లో 40 పోస్టుల భర్తీకి దరఖాస్తు కోరుతుంది. ఎంపిక రాత పరీక్ష, ఇంటర్వ్యూతో. అర్హత పోస్టులు అనుసరించి సంబంధిత విభాగంలో బీటెక్, సిఏ లేదా సిఎంఏతో పాటు పని అనుభవం ఉండాలి. ఆన్లైన్లో దరఖాస్తుకు చివరి తేదీ 12 ఆగస్టు. ఇంకా కొంకన్ రైల్వే కార్పొరేషన్ లిమిటెడ్లో నావీ ముంబై ఒప్పంద ప్రాతిపదన 28 పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తుంది. వేదిక జమ్మూ కాశ్మీర్లో. ఎంపిక ఇంటర్వ్యూతో. ఇంటర్వ్యూ తేదీలు 5 ఆగస్టు, 7 ఆగస్టు. ఇక ఇంటర్నేషనల్ అడ్వాన్స్ రీసెర్చ్ ఫర్ పౌడర్ మెటలర్జీ అండ్ న్యూ మెటీరియల్స్ హైదరాబాద్ 41 పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూ నిర్వహిస్తుంది. ఇంటర్వ్యూ తేదీలు 27 మరియు 7 ఆగస్టు. హోమీ బాబా క్యాన్సర్ హాస్పిటల్లో 3 నాన్ మెడికల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. అర్హత పోస్టును అనుసరించి ఎంఎస్సీ, పిహెచ్డీ చేసి ఉండాలి. ఆన్లైన్లో దరఖాస్తుకు చివరి తేదీ 21 ఆగస్టు. హోమీ బాబా క్యాన్సర్ హాస్పిటల్ విశాఖపట్నం తాత్కాలిక ప్రతిపాదన 5 నర్సుల పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూ నిర్వహిస్తుంది. ఇంటర్వ్యూ తేదీ 29 జూలై. వేదిక విశాఖపట్నం అగనంపూడిలో. ఇంకోసారి ఇంటర్న్షిప్స్ చూద్దామండి. గెస్ట్ రిలేషన్ ఎగ్జిక్యూటివ్, ప్రొడక్ట్ మేనేజ్మెంట్, 3D ప్రింటింగ్, హ్యూమన్ రిసోర్స్, డిజిటల్ మార్కెటింగ్, ఫుల్ స్టాక్ డెవలప్మెంట్, ఈ-కామర్స్ ఎగ్జిక్యూటివ్, సేల్స్ మార్కెటింగ్ అండ్ ఈవెంట్స్ ఆపరేషన్ అసోసియేట్, డిజిటల్ మార్కెటింగ్ మరియు డిజిటల్ మీడియా అసిస్టెంట్. ఎవరు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకుని అప్లై చేయడానికి ట్రై చేయండి. ఇవ్వండి ఈరోజు వార్తలు, వాటిలోని విశేషాలు. ఇంకా కంటెంట్ చివరి వరకు చూసినట్లయితే థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయగలరు మరియు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదండి. కంటెంట్లో మరియు ప్రెజెంటేషన్ ఏమైనా లోపాలంటే మాత్రం కామెంట్ చేయగలరు. జై హింద్.